హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు స్టెప్నీని ఎలా మార్చాలో చూపిస్తాను. ముందుగా దేనికైనా కానీ మనం ఆయుధాలని సిద్ధం చేసుకోవాలి. ముందు మనం మన ఆయుధాలని తీసుకుందాం. స్టెప్నీ మార్చుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్. ఒక్కసారి చూస్తే చాలు, ఈజీగా మనమే మార్చుకోగలుగుతాం ఎవరి సహాయం లేకుండా. బాయ్స్ అనే కాదు, గర్ల్స్ కూడా దీన్ని ఈజీగా చేంజ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మన ఆయుధాలను తీసుకుందాం రండి. ముందుగా వెనకాల ఆల్రెడీ ఇలా ఒక మనకి టైర్ ఉంటుంది కదా, దాని మీద ఇలా క్యాప్ కూడా ఉంటుంది. ఇది ఎందుకు పెడతారంటే మనం ఎక్కడైనా అప్ అండ్ డౌన్స్ వెళ్ళినప్పుడు టైర్ అనేది షేక్ అవ్వకుండా ఉంటుంది. సో దాన్ని లెఫ్ట్కి తిప్పి స్లోగా ఓపెన్ చేయాలి, అప్పుడు మనకి టైర్ వచ్చి. ఇప్పుడు ఆ క్యాప్ని పక్కన పెట్టుకొని టైర్ని బయటికి తీయండి. టైర్ అంత బరువేం ఉండదు, ఈజీగా లేపేయచ్చు కొంచెం స్ట్రెంత్ ఉపయోగిస్తే. నాకైతే ఈజీగానే వచ్చిందనమాట. ఆల్రెడీ నేను ఒకసారి స్టెప్ని మార్చాను, సో నాకు అలవాటు అయిపోయింది. ఆ టైర్ ఈజీగానే వచ్చింది. మీరు కూడా ఈజీగానే లేపేయచ్చు. ఆ టైర్ని అట్లా తీసుకొని ఒక సైడ్కి పెట్టుకోండి, ఎందుకంటే మనం మార్చేది ఆ టైరే కాబట్టి. టైర్ ఒక్కటి ఉంటే సరిపోదు కదా, అందుకనే మనం వేరే ఆయుధాలు కూడా తీసుకోవాలి. ఆ ఆయుధాలు ఏంటో చూసేయండి. ఆ ఆయుధాలు ఏంటంటే జాకీ, అంటే కార్ని పైకి లిఫ్ట్ చేసేదనమాట. ఇంకొకటి ఆ కవర్లో ఏమున్నాయంటే బోల్ట్స్ని లూజ్ చేసే పానం ఉందన్నమాట, దాన్ని పానం అని అంటారు. తీసుకొని బయట పెట్టుకోండి. అందరు అనుకున్నట్టు కార్ టైర్ మార్చడం ఏమంత కష్టమైన పని కాదు. ఒక్కసారి చూస్తే చాలు, ఈజీగా వచ్చేస్తుంది. నేను కూడా ఒకసారే చేశాను అనమాట. ఇది నా సెకండ్ టైం. మీరు చూస్తున్నారు కదా, ఈ టైరే అనమాట ఇప్పుడు నేను మార్చాల్సింది, ఎందుకంటే అది పంచర్ పడింది. సో ఇప్పుడు జాకీని లెఫ్ట్ సైడ్కి టర్న్ చేసుకుంటూ మంచిగా ఇట్లా లిఫ్ట్ చేయాలన్నమాట, కొంచెం హైట్ వరకు. మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ కింద లైన్, దానికి టైట్ అయ్యేంత వరకు ఆ జాకీని లిఫ్ట్ చేయాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే కారు అటు ఇటు ఊగకుండా ఉంటుంది. సో చూశారు కదా, అక్కడ టైట్ అయిపోయింది అనమాట దానికి. ఇప్పుడే లిఫ్ట్ చేయకూడదు అనమాట కార్ని, కొంచెం ఆ బోల్స్ అనేవి లూజ్ అయిన తర్వాత లిఫ్ట్ చేయాలి. ఇదే ఫ్రెండ్స్ బోల్స్ని లూజ్ చేసే క్రంచ్ అనమాట. సో దాని టైర్ బోల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాన్ని కరెక్ట్గా ప్లేస్ చేసి ఇలా లోపలికి పెట్టి టైట్ అయ్యాక ఇలా కాలుతో తొక్కడము, లేకపోతే మ్యాక్సిమం కాలుతోనే తొక్కాలి, ఎందుకంటే చాలా టైట్గా ఉంటాయి కాబట్టి అవి. ఇలా కాలుతో తొక్కి ఫస్ట్ వాటిని లూజ్ చేసుకోవాలి, మొత్తం ఇప్పొద్దు. ఫస్ట్ ఒక మన చేత్తో తిప్పే వచ్చేంత లూజ్ చేసుకోవాలన్నమాట. మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అది లూజ్ వచ్చిందా రాలేదా అని. ఫస్ట్ అన్నీ అలానే లూజ్ చేసుకోవాలన్నమాట.
కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా చూసుకోండి. ఇట్లా ఫస్ట్ మనము ఎప్పుడైనా కానీ ఒక బోల్ట్ పెట్టినప్పుడు దానికి ఆపోజిట్ బోల్ట్ పెట్టాలి. దానివల్ల ఏమవుతుందంటే కార్ టైర్ అనేది స్టేబుల్గా నిలబడుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఒక బోల్ట్ పెట్టాను కదా, పైన పెట్టాను కదా, దాన్ని మీరు ఎంత వీలైతే అంత చేత్తోనే తిప్పడానికి ట్రై చేయండి. సో మొత్తం లోపలికి వెళ్ళేంత వరకు ట్రై చేయండి. ఇంకా మా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు ఆపేసేయండి. ఇలా ఫస్ట్ చేత్తోనే తిప్పుకోవాలి. ఇప్పుడు నేను పైన బోల్ట్ ఫిక్స్ చేశాను కదా, కాబట్టి దానికి ఆపోజిట్ ఉన్న కింద బోల్ట్ ఫిక్స్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే టైర్ అటు ఇటు ఊగకుండా కొంచెం స్టేబుల్గా నిలబడుతుంది, మనకి ఈజీగా అవుతుంది కూడా కార్ టైర్ ఫిక్స్ చేయడానికి. సో ఆపోజిట్ ఉన్న కింద బోల్ట్ని నేను ఫిక్స్ చేసేసాను చూడండి. కొంచెం లోపలికి ప్రెస్ చేస్తే బోల్ట్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఆపోజిట్ సైడ్స్ అయిపోయినాయి కాబట్టి మిగిలిన వాటిలో బోల్ట్స్ పెట్టేసుకొని తిప్పేయాలి. మన చేత్తోనే తిప్పాలి అది కూడా. ఫోర్ బోల్ట్స్ అనేవి నేను ఫిక్స్ చేసేసాను. ఇప్పుడు కార్ టైర్ కొంచెం లోపలికి ఎత్తినప్పుడు ఏమైనా గ్యాప్ ఉంటే మనకు కనిపిస్తుంది కాబట్టి బోల్ట్స్ అనేవి ఇంకొంచెం తిప్పుకోవచ్చు అనమాట. సో కార్ టైర్ని కొంచెం పుష్ చేయాలి లోపలికి, దానివల్ల మనకి ఏమైనా లూజ్ ఉంటే కనిపిస్తుంది. సో ఇప్పుడు మన చేత్తో తిప్పడం అయిపోయింది కాబట్టి ఈ పానం తీసుకొని కొంచెం టైట్ వరకు, బోల్ట్ టైట్ అయ్యేంత వరకు తిప్పాలన్నమాట. సో దీన్ని అప్పుడే తొక్కని అవసరం లేదు, మన చేత్తోనే తిప్పాలన్నమాట, కొంచెం టైట్ అవ్వాలన్నమాట. ఈ వీడియో ఇప్పుడు దాకా చూశారు కాబట్టి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కార్ టైర్ మార్చడం చాలా సింపుల్ అని. ఇక మీద నుంచి మనం ఎవ్వరి మీద డిపెండ్ అవ్వని అవసరం లేదు. బాయ్స్ ఒక్కలే మారుస్తారని కాదు, గర్ల్స్ కూడా ఈజీగా మార్చచ్చు. ఎక్కడైనా రోడ్స్ మీద ఆగిపోయినప్పుడు మనమే మార్చుకోవచ్చు ఎవరిని పిలవకుండా. చాలా సింపుల్గానే ఉంది కదా ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్టు.
జాకీ యాక్చువల్గా అక్కడ ఒక ఏమంటారు ఎలాస్టిక్ బెల్ట్లా ఉంటుందన్నమాట. అక్కడ పెట్టాలి కానీ నాకు అది పెట్టడం రాదు కాబట్టి నేను ఒక సైడ్కి పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడు ఏ హొర్రే అయిపోయింది. ఎస్, సక్సెస్ఫుల్గా నేను కార్ టైర్ని మార్చేశాను. చూసారు కదా.